దగ్గర తీయగలిగే వ్యక్తులు ఇద్దరు, ఒకటి టీచర్, ఒకటి తల్లి. ఆ తల్లి స్థానంలో ఉండి ఇక్కడ బల్దా సెంటర్లో ఉన్న టీచర్స్ అలానే కష్టపడుతున్నారు. పేరెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని కనుక వర్క్ చేయగలిగితే ఇంకా బాగా వైకల్యాన్ని అధిగమించవచ్చు. థ్యాంక్ యూ. స్కూల్ అసిస్టెంట్ బ్రహ్మదేవ్ స్కూల్ బ్రహ్మదేవ్ గారు, నోడల్ ఆఫీసర్ మేడం గారు. వేదికను అలంకరించినటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంఈఓ గారికి, జీవాస్కర్ గారికి, హెచ్ఎం గారికి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారికి నమస్సుమాంజలి. పేరెంట్స్, పిల్లలు, నా శుభాకాంక్షలు. వరల్డ్ డిజేబుల్ డే ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం. అంతకుముందు డిజేబుల్ అనేవాళ్ళు, వీళ్ళు ఏబుల్ అని, వాళ్ళు డిజేబుల్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడైతే డిఫరెంట్లీ ఏబుల్. మామూలుగా వినికిడి శక్తి అన్ని రకాలుగా మంచిగా ఉన్న వాళ్ళని ఏబుల్ అని, వీళ్ళు డిఫరెంట్లీ, వాళ్ళలో లేని వీళ్ళలో వేరే ఒకటి ఉంటుంది, అందుకని డిఫరెంట్ ఏబుల్ అని పిలిచారు. సరే, ఇది ఎందుకు అక్కడ డిసెంబర్ 3న ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది అని అంటే, వాళ్ళందరూ కలిసి ఎన్నో పోరాటాలు చేయడం వల్ల WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి దినాన్ని ప్రకటించింది. అది మాలో ఉన్న వైకల్యాన్ని చూడొద్దు, మాలో ఉన్న ప్రతిభని వెలికి తీయండి అనే నినాదంతో ఇది మొదలవుతూ వచ్చింది. తర్వాత ప్రతి సంవత్సరానికి ఒక ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ సంవత్సరానికి సమగ్ర మరియు స్థిరమైన భవిష్యత్తు అనే నినాదంతో 2024 వరల్డ్ డిజేబుల్ డే జరుపుకుంటా ఉన్నారు. అయితే వీటన్నిటికంటే ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఉంది కదా. ఈ పిల్లలు ఒక తల్లి కన్సీవ్ అయినప్పుడు, ఒక తల్లి గర్భవతి అయినప్పుడు ఆ తల్లి తండ్రి ఎన్నో ఆశలతో ఉంటారు. నా బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఎన్నో, నా బిడ్డను చదివించాలి, నా బిడ్డ ఉద్యోగం చేయాలి, నా బిడ్డ ఫారిన్లోకి వెళ్ళాలి, నా బిడ్డ ఎక్కడో చదవాలి అన్న ఉద్దేశంతో ఉంటారు. కానీ ఆ బిడ్డ ఈ విధంగా పుట్టినప్పుడు ఆ తల్లి పడే బాధ అంతా ఇంకా కాదు, అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఆ తల్లి ఆ తండ్రి ప్రతిరోజు ఏడవని రోజు ఉండదు. కానీ ఇలాంటి బిడ్డలు పుట్టక మునిపే ప్రివెన్షన్ తీసుకుంటే, అందుకే టీచర్స్ని కూడా ఆహ్వానించాం మేము, సిఆర్పి గారిని. మన పెద్దవాళ్ళని సమాజంలో తిరుగుతూ ఉంటాం కాబట్టి దయచేసి మనకు తెలిసినంత వేరే వాళ్ళకి మనం అక్కడ దీన్ని ప్రజెంట్ చేయడం వలన ఇలాంటి బిడ్డలు పుట్టే ఛాన్సెస్ ఇక లేకుండా చేయడానికని అక్కడ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత దీనిలో 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్, 21 రకాలైన అంగవైకల్యాలు ఉన్నాయి. అంటే 21 అని అంటే అది క్యూరబుల్ ఏం కాదు. ఇవి ఏదైనా ఒకసారి ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడు, ఆ హార్ట్ పేషెంట్ ఏం చేస్తారు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు, తర్వాత అతను సర్జరీ అవుతుంది, తర్వాత ఏమవుతుంది, అతను క్యూర్ అయిపోయి బయటకు వస్తాడు. ఇవి క్యూర్ అయ్యే డిసీజెస్ కానే కాదు. దీనిలో దాదాపుగా మెంటల్ ఇల్నెస్ అనేది ఒక్కటి మాత్రమే క్యూర్ అయ్యేది. తర్వాత ఒకవేళ ఐ రీప్లాంటేషన్ చేసిన, కన్ను తీసి కన్ను వేసినా కూడా వాళ్ళు స్పెట్స్ పెట్టనే చూడలేరు, సరిగ్గా చూడలేరు. ఎందుకు అని అంటే ఆ సైజ్ సరిపోదు కాబట్టి. ఒక్కొక్కటి చిన్న చిన్నగా, అంటే ఒక్కొక్కటి 1 నిమిషం కంటే ఎక్కువ ఏం చెప్పాను, 1 నిమిషం కూడా పట్టదు, 6 నిమిషం చెప్తాను. ఇది ఈ 21 టైప్ ఆఫ్ డిజేబిలిటీస్ ఏంటి, అలా పుట్టడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ ఒక 2-3 కారణాలు చెప్పేసి వదిలేస్తే అలాంటిది ఇక ముందు రాకుండా, ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, అక్కడ టీచర్స్ ఉన్నారు, తర్వాత సిఆర్పి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి జనరేషన్ అనేది రాకుండా చూస్తారనే ఉద్దేశంతో మొదటిది బ్లైండ్నెస్. మనకు తెలుసు బ్లైండ్నెస్ అంటే అందరితో వాళ్ళు చూడలేరు, లో విజన్. అక్కడ ఈ పాప ఒక పాప ఉంది, చూడబుడ్లు వేసుకుని చూడటం. తర్వాత వినికిడి లోపం. ఇవి ఎందుకు వస్తాయి అనేది నేను తర్వాత చెప్తాను. వాళ్ళు వినికిడి లోపం అంటే ఖచ్చితంగా వినబడదు. నార్మల్ చైల్డ్కి 1 to 15 dB ఉంటుంది, మనం 0 to 15 dBలోనే మనం వింటాము. తర్వాత దాన్ని డివైడ్ చేశారు, 25 to
40 dB ఒకటి, 40 to 70 dB అని. ఎవరైతే 90 dB దాటారో వాళ్ళకి అసలు వినపడదు, ఎట్టి పరిస్థితిలో వినపడదు. స్టోన్ డెఫ్ అన్నమాట. వెనక నుంచి ఏమొస్తున్నా వినపడదు. వాళ్ళు చూడడం తప్పితే ఇక వినపడదు. దాన్ని బట్టి భాషా లోపం వచ్చేస్తుంది. వాళ్ళు మాట్లాడలేరు ఇక. ఎందుకంటే మనమైనా కొన్నాళ్ళు వినపడకపోతే మన క్రితం మనకు తెలియదు. మనం చెవితో ఏం మాట్లాడుతున్నామో, మనం నోటితో ఏం మాట్లాడుతున్నామో అది బ్రెయిన్ చేరి, టింపానిక్ మెంబ్రెయిన్ చేరి అది బ్రెయిన్ లో రియాక్ట్ అయ్యి అది వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే చెవిటితనం వస్తుందో అప్పుడు భాష అనేది ఉండదు. కాబట్టి అక్కడ 2 రకాల డిజైబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. చెవిటితనం ఉంటుంది, వెంటనే మూగుతనం కూడా వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ లోకోమోటర్ ఇంపైర్డ్ అని ఉంటుంది. లోకోమోటర్ ఇంపైర్డ్ అంటే ఒక అంగం కంప్లీట్ గా అక్కడ కట్ అయిపోవడం కానీ, ఒక అంగం లేకుండా పుట్టడం కానీ, అంగం వంకరగా ఉండడం కానీ, దాన్ని లోకోమోటర్ ఏదైతే సరే ఇక్కడ నుంచి కొంతవరకు కదలలేదు, దాన్ని లోకోమోటర్ డిజేబిలిటీ అంటారు. తర్వాత అక్కడ అంతకుముందు మెంటల్లీ రిటార్డేషన్ అనేవాళ్ళు ఇంటలెక్చువల్ డిజేబిలిటీ అని అంటారు. ఇంటలెక్చువల్ డిజేబిలిటీ అని అంటే చదవాల్సిన పిల్లల కన్నా వాళ్ళకి ఉండవలసిన తెలివి కన్నా చాలా తక్కువ ఉంటాయి. ఇది మహా భయంకరమైన పరిస్థితి. మెంటల్లీ రిటార్డెడ్ లో మైండ్ ఉన్న వాళ్ళు అయితే మా వంశీ లాంటి వాళ్ళు ఉంటారు. అదే కొంచెం సివియర్ అయితే మా అంజలి లాంటి వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంకా ప్రొఫండ్ అయితే వాళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే, వాళ్ళు ఒకవేళ ఐస్ క్రీమ్ కావాలి అన్నారు అనుకో, ఐస్ క్రీమ్ తెచ్చి అందరికి తల బాదుకుంటానే ఉంటారు, కిందకేసి బాదుకుంటానే ఉంటారు. లేకపోతే ఎదుటి వాళ్ళని అది చంపడానికి కూడా అంత క్రూరత్వం బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఏది మెంటల్లీ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ ఆర్ మెంటల్లీ రిటార్డేషన్. మెంటల్ ఇల్నెస్ అనేది దాదాపుగా ఇది క్యూరబుల్ డిసీజ్. కొంత ఏదైనా షాక్ గురైనప్పుడు వచ్చినప్పుడు అది మళ్ళీ దాన్ని క్యూర్ చేయొచ్చు. ఈ డిజైబిలిటీస్ అన్నింటిలో మెంటల్ ఇల్నెస్ ఒకటే క్యూరబుల్ డిజైబిలిటీ ఉంది. తర్వాత సెరెబ్రల్ పాలసీ. అక్కడ మనకి కానీ చూసినట్టయితే ఆ బాబుని చూస్తే ఆ అబ్బాయికి సెరెబ్రల్ పాలసీ ఉంది. ఆ సెరెబ్రల్ పాలసీ ఉన్నప్పుడు ఆ పిల్లల్ని ఫిజియోథెరపీ ఇచ్చి అట్లా ఇచ్చారు. కానీ అక్కడ మస్తిష్కం ఏమంటారంటే అది మస్తిష్క వైకల్యం అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళు మామూలుగా వాళ్ళకి తెలివి ఉంటుంది, వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు చెప్పలేరు, వాళ్ళు ఏదో ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటారు చేయలేరు. దానివల్ల అది సెరెబ్రల్ పాలసీ అనేది ఆ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఆటిజం అనేది ఒకటి ఉంది. ఆటిజం పిల్లలు ఎవరిలో కలవరు. ఇంత కూడా వాళ్ళని ఎంత తీసుకెళ్ళి పిల్లల్లో కలిపి వాళ్ళని కూర్చోబెట్టినా కూడా వాళ్ళకి ఎవరితో కలవాలని లేదు. ఎవరితో అయితే అటాచ్మెంట్, తల్లితో అటాచ్మెంట్ ఉంటుందా తల్లితోనే ఉంటుంది, టీచర్తో ఉంటుందా టీచర్. ఆ రోజున ఆ టీచర్ రాకపోతే ఆ పాప ఆ బిడ్డ చేసే గొడవ అంతింత కాదు. అందుకని ఆ పిల్లలు స్కూల్కి రాకుండా మానేస్తూ ఉంటారు. తర్వాత డ్వార్ఫిజం, మరుగుజ్జుతనం, అది మనకందరికి తెలిసిందే. ఆ పిల్ల అది క్యూరబుల్ డిసీజ్ కాదు. తర్వాత క్రానిక్ న్యూరలాజికల్ డిసీజ్ అంటే అది బ్రెయిన్ ఎక్కడంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఎప్పుడైతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుందో దానికి మనం బ్రెయిన్ చెప్పేది మన శరీరం వింటది. ఏదైనా ములుగుచ్చుకుందనుకో నోరు అబ్బా అంటది, చెయ్యి వెంటనే దాని దగ్గరికి పోతుంది. కానీ అది పని చేయదు కాబట్టి ఒక్కొక్కసారి ఆ ముళ్ళు గుచ్చుకున్న దగ్గరికి ఆ పిల్లవాడి చెయ్యి రాదు, ఆ కన్ను అక్కడికి పోదు, కళ్ళ వెంట నీళ్లు రావు. అంటే నర్వస్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటే దాన్ని క్రానిక్ న్యూరాలజికల్ డిసీజ్ అని చెప్పేసి అంటారు. తర్వాత మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే కండలు బిగుతుగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళు గట్టిగా అయిపోతుంది చెయ్యి, ఇక ఆ చెయ్యి కదిలించలేరు. అక్కడ స్టీఫెన్ హాకిన్స్ వచ్చిన జబ్బు ఇదే. ఆయన చివరికి స్టీఫెన్ హాకిన్స్ కనీసం ఇది కూడా కదిలించలేకపోయినప్పుడు అక్కడ ఆయనకి ఒక కంప్యూటర్ అంటే ల్యాప్టాప్ లాంటిది ఇచ్చి ఒకటి ఇక్కడ బిగించారనమాట. ఆయన బ్లాక్ హోల్ కనుక్కోవడానికి ఆయనకు వచ్చిన ఇది అది. దాని తర్వాత దానికి కూడా క్యూర్ ఏం లేదు. తర్వాత అక్కడ మల్టిపుల్ స్లెరాస్ డిసీజ్ అనేది ఒకటి ఉంది. తర్వాత ఏం కాళ్ళు చేతులు తిమ్మిడిలో వస్తానే ఉంటాయి దానికి. తర్వాత నరాల పైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆ పిల్లలు కొంతసేపు నిలబడలేరు, నొప్పులు అంటూనే ఉంటారు. తర్వాత యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అంటే మనకు తెలుసు, అది మనకి ఒక సర్జరీ చేస్తే తప్ప యాసిడ్ పోసిన వాళ్ళు మళ్ళా క్యూర్ ఏం కాదు కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి
తలసేమియా. ఈ తలసేమియా ఎలా ఉంటుంది అని అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కంప్లీట్గా పడిపోతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ 15 days, ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళకి రక్తం ఎక్కిస్తూనే ఉంటారు. లేకపోతే ఆ రక్తం ఎక్కించినప్పుడు వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, లేకపోతే నీరసించిపోతూ ఉంటారు. వీళ్ళలో ఇంకొక అక్కడ ఆ పరిస్థితి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ఎనీమియా అంటే జస్ట్ మనం పాండు రోగం అంటూ ఉంటాం కదా, అలాంటి పరిస్థితిలో ఉంటారు అనమాట. తర్వాత హిమోఫీలియా, దానిలో ఎవరికైనా సరే పోసుకుంది అని అంటే అక్కడ వాళ్ళకి రక్తం గడ్డగట్టదు, అంటే కే విటమిన్ వాళ్ళలో ఉండదు కాబట్టి అది రక్తం గడ్డగట్టే పరిస్థితి ఉండనే ఉండదు అనమాట. సికిల్ సెల్ డిసీజ్, ఈ సికిల్ సెల్ డిసీజ్ లో ఎలా ఉంటుంది అని అంటే మనకి గుండ్రంగా ఉంటాయి హిమోగ్లోబిన్ లో ఎర్ర రక్త కణాలు, అవి సిక్కిల్లాగా తిరుగుతూ ఉంటాయి అనమాట. అంటే పొడవుల ఆకారంలో వచ్చేస్తాయి. ఎప్పుడైతే పొడవుల ఆకారంలో వచ్చేస్తూ ఉంటాయో అవి ఆక్సిజన్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. తర్వాత అవి గుండె దగ్గరికి రక్త ప్రవాహం వెళ్ళేటప్పుడు అవి అడ్డుపడుతూ ఉంటాయి, ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది, గుండె నొప్పి వస్తూ ఉంటుంది, విపరీతమైన కండరాల నొప్పులు కాదు ఎముకల నొప్పులు వస్తూ ఉంటాయి అనమాట. ఈ రకంగా ఇంకొక రకమైన డిసీజ్ ఉంది. అది ఎలాంటిది అని అంటే ఆ మనిషి నడుస్తూ ఉంటాడు కానీ ఆ మనిషి నడిచినట్టే తెలియదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది కానీ చూస్తే ఇప్పుడు అక్కడ చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఒక 2-3 కారణాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎవరైనా సరే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకోకూడదు. డ్రగ్స్ అంటే నేనేదో డ్రగ్స్ అని చెప్పట్లేదు, టాబ్లెట్స్ ఉపయోగిస్తూ ఉంటారు కదా, అక్కడ వితౌట్ అక్కడ డాక్టర్ కన్సల్టేషన్ వాళ్ళు ఎలాంటి టాబ్లెట్స్ మింగకూడదు, ఎలాంటి సొంత వైద్యం చేయకూడదు. రెండవది అక్కడ మామూలుగా RH ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. సపోజ్ ఒక అబ్బాయిది AB పాజిటివ్ అని ఉంది, రెండో అమ్మాయి వాళ్ళ వైఫ్ది కూడా AB పాజిటివ్ ఉంది, వాళ్ళిద్దరికి ఒకే రక్తం కాబట్టి వచ్చే పిల్లవాడు కరెక్ట్ గా రాడు, అంటే పుట్టే బిడ్డ కరెక్ట్ గా పుట్టడు. ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళిద్దరిది 2 రక్తాలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి అది ఏ పాజిటివ్ నెగిటివ్ ఒకటి ఉండాలి, పాజిటివ్ ఒకటి ఉండాలి. 2 పాజిటివ్స్ అయినప్పుడు ఏమవుతా ఉంటుంది, అక్కడ పాజిటివ్ మొత్తం పాజిటివ్ ఏమి రావు, దానివల్ల ఏమవుతా ఉంటుంది ఇలాంటి బిడ్డలు పుడతానే ఉంటారు. తర్వాత అక్కడ ప్రీనేటల్ హిస్టరీ, పోస్ట్ నేటల్ హిస్టరీ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే కొంతమంది ఫోర్సెప్ డెలివరీ చేస్తూ ఉంటారు, కొంతమంది సిజేరియన్ డెలివరీ చేసినప్పుడు కరెక్ట్ గా బిడ్డను బయట తీయడానికి ఏదో వస్తువు ఉపయోగించడం వల్ల వెంటనే ఏమవుతా ఉంటుంది అని అంటే తలతో తేలిక తగులుతుంది, ఆ తల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. తర్వాత పిల్లలు పుట్టగానే ఏడవకపోతే, పుట్టినప్పుడు ఏడిస్తే పిల్లవాడు పాలు తీసుకునే అన్నవాడికి అంటారు కదా, అది బాగా అది ఓపెన్ అవుతుంది. తర్వాత లంగ్స్ ఓపెన్ అవుతుంది, హార్ట్ కరెక్ట్ పనిచేస్తుంది. ఈ విధంగా పిల్లవాడు హెల్తీగా ఉంటాడు. ఎప్పుడైతే పిల్లవాడు పుడతానే ఏడవడో అది ఆ పిల్లవాడిలో ఆ లోపాలు వస్తూ ఉంది. ఈ రకంగా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. మ్యాట్రికాల్ చేసుకునేటప్పుడు అక్కడ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, మీ తర్వాత జనరేషన్ కైనా చెప్పండి, వాళ్ళు ఆ కరెక్ట్ వాళ్ళిద్దరు బ్లడ్ గ్రూప్ ఒకే బ్లడ్ గ్రూప్ అయితే మాత్రం వాళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి టెస్ట్ చేసి అప్పుడు చేయించండి. ఒకవేళ తెలియక వాళ్ళిద్దరు కన్సీవ్ అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ నీరు తీసి టెస్ట్ చేస్తాడు. 2-3 months లో వాళ్ళకి తెలియదు, పుట్టే అంతవరకు జీనియాలజికల్ ప్రాబ్లం అయితే పుట్టే అంతవరకు ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి ప్రాబ్లంతో పుట్టారు అని చెప్పి ఎన్ని స్కానింగ్లను తీయించండి, టీఫా స్కానింగ్ తీయించండి, లేకపోతే అక్కడ ఇంకా 3D స్కానింగ్ అయినా తీయించండి. ఎన్ని స్కానింగ్లు తీయించినా కూడా జీనియాలజికల్ ప్రాబ్లంతో పుట్టే బిడ్డ మాత్రం అక్కడ ఆ బిడ్డ మ్యాండ్రికంతో చేసుకున్నప్పుడు కన్సీవ్ అయితే అది టెస్ట్ చేయించకపోతే ఎలా అంటే కన్సీవ్ అయిన వెంటనే మీరు టెస్ట్ చేసినప్పుడు అది కానీ ఒకవేళ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ SLD, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. ఇది మన స్కూల్స్ లో చాలా ఉంది. దాదాపుగా 15% స్కూల్లో ఒక 100 మంది పిల్లలు ఉంటే 15% లో ఇంత ఉంటుంది. మా పిల్లవాడు ఒకడు ఉన్నాడు, ఇక్కడ బాబీ ఒకడు ఉన్నాడు. నేను 2 సంవత్సరాల నుంచి వాడికి ట్రైనింగ్ ఇస్తానే ఉన్నా. పలక అనే మాట నేను నేర్పించలేకపోయాను. నేనైతే ఎన్ని గంటల తరబడి ఇట్లా అని ఎన్ని రకాలు ఉపయోగించాను, ట్యాబ్ ఉపయోగించా, ఇంకా చాలా రకాలైన ఈ టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగించకపోయినా కూడా వాడు మాట్లాడతాడు, వాడు తెలివిగా ఉన్నట్టే ఉంటాడు. కానీ అసలు ఆ డిస్లెక్సియా, డిస్గ్రాఫియా 2 ఉంటాయి అన్నమాట. డిస్లెక్సియా ఎలా ఉంటుంది, వాడు అక్కడ
డిస్లెక్సియా వాడు చదువున్నట్టే ఉంటాడు కానీ ఏం గుర్తుండదు. నెక్స్ట్ డే గంట సేపటికి కూడా కాదు, ఒక 10 నిమిషాలకే మర్చిపోతా ఉంటాడు. డిస్గ్రాఫియా రాతలో తేడా ఉంటుంది, ఇటు రాయమంటే ఇటు రాస్తూ ఉంటాడు. ఈ రకంగా ఇన్ని రకాలైన అక్కడ డిజైబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇది నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పేరెంట్స్ కి, ఇక్కడున్న టీచర్స్ కి, ఇక్కడున్న పెద్దలకి నేను మళ్ళా దిస్ ఈజ్ ఓన్లీ మై హంబుల్ రిక్వెస్ట్. అది వచ్చే తరానికి, వచ్చే భావితరానికి ఇలాంటి పిల్లలు పుట్టకుండా అక్కడ తగు జాగ్రత్త చర్యలు వేరే వాళ్ళకి చెప్తారని ఆశిస్తూ ఇంతటితో నాకు ఆ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ సెలవు తీసుకుంటాను.